దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, దయ్యానికి తెలుసు వాక్యం ఏందో. నీకు నాకు తెలియదు. తెలిసినట్టు నటిస్తున్నాం. నలుగురు భూమి మీద ఏమైపోయారు? చెప్పండి. అబ్బా మీరు మంచి చికెనో మటనో చేశారు అనుకోండి, పొరపాటున అది చెడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని చెడిపోయిన కూర తీసుకెళ్ళి చెప్పండి నాకు అర్థం ఏం చేస్తారు? అంతే. నీ పరిస్థితి నా పరిస్థితి ఉంది. నామక వాసిన క్రైస్తవ జీవితం అప్పుడు పిలిచాడు, అయ్యా ఓడగట్టు అన్నాడు. ఓడగట్టి ఏం చెప్పమన్నాడు? నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు, నా మాటగా చెప్పు. ఎందుకు తెలుసా? జలప్రలయం చేత భూమిని నాశనం చేస్తాం. మీకు గొప్ప ట్విస్ట్ ఏమిటో తెలుసా? అంతవరకు భూమి మీద వర్షమే లేదు. వర్షం అంటే తెలియదు అప్పుడు. ఇప్పుడు మనకు అన్ని తెలుసు, అవునా కదా? అందుకే బైబిల్ ఏమో చెప్పారు? ఆజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లు అన్నాడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? ఆజ్ఞాన కాలం అంటే ఏం కదలప్పుడు. ఇప్పుడు అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరి చేతుల్లో ఏం తెలియమంటారు? ఫోనా? ఇంకా దీని ఏదో అంటారు, కొత్త లేటెస్ట్ సెటిల్ వచ్చేస్తాయి. ఏసీలో చూసిన వాక్యం ఉంది, ఏటీవీలో చూసిన టీవీ ఓపెన్ చేస్తుంది సార్. శుభవార్త అంటారు, రక్షణ అంటారు, ఇంకోటి చల్లడి అంటారు. బోర్డు ఛానల్స్, బోర్డు మంది సేవ వాక్యం చెబుతున్నారు. సెల్లులో వాక్యం ఇస్తుంది, అందరికీ వాక్యం వస్తుంది. మనం వింటున్నామా? మనకు తెలిసినా వినటంలే. ఆ దినాల్లో వాళ్ళకు వర్షం అంటే తెలియదు కనుక, వర్షము చినుకు అంటే తెలియదు కనుక, ఒకవేళ వాళ్ళు శ్రద్ధ చేసి ఉండొచ్చేమో. అయినా దేవుడు చెప్పాడు కదా, వాడు మాట వినాలి కదా. ఏమన్నాడు? మీరందరూ యెహోవా మాట ఏం మర్చిపోవాలండి. ఏం చేయాలి? వినలేదండి. ఇక ఓడ కట్టాడు, అందరినీ పిలిచాడు. ఇంటింటికి వెళ్ళి డోరు కట్టి పిలిచాడు. అమ్మా రండి, పరిస్థితి ఉన్నారా అన్న మాట? అమ్మా విన్నారా? ఏమైపోయారు? జలప్రలయంలో అందరూ కూడా